ఒక్కసారి విశాఖ మన్యం ప్రాంతంలోకి వెళితే వాళ్ల జీవన సరళి మనకు కాస్త భిన్నంగా ఉంటుంది. సిక్కోలులో సీతంపేట మనకి భిన్నంగా ఉంటుంది. చేనేత కార్మికులు నేసే బట్టలు మనం వాడే పాశ్చాత్య దేశాల వస్త్రధారణకు భిన్నంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో జరిగే వివాహాది వేడుకలు ఇంకొన్ని ప్రాంతాలతో పోల్చితే కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు పరిగణలోనికి తీసుకుంటే, మరి దేశం నలుమూలలా పరికించి చూస్తే విభిన్న సంస్కృతులు కోకొల్లలు. మరి వీటన్నింటినీ పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంపై, ప్రభుత్వంపై ఉందా లేదా? కనుమరుగైపోతున్న ఎన్నో సంస్కృతులు రేపటి తరానికి తెలియకుండా పోతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని భిన్న సంస్కృతులను, వాటి గొప్పదనాన్ని రాబోయే తరాలకు వివరించాలనే సదుద్దేశంతో జనసేనాని ప్రకటించిన మరొక సిద్ధాంతమే సంస్కృతులను కాపాడే సమాజం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.